ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. చాలా బాగుందండి సార్, చాలా బాగుందండి. మరి ఆయన వచ్చాక మాకు చాలా బాగుందండి. మరి చెయ్యత వస్తుంది, మా మనవరాలకి అంగన్వాడి వస్తుంది, మరి తర్వాత మా ఆయన గారి పెన్షన్ వస్తుందండి. మరి ఆయన వచ్చాక మాకు అన్ని బాగున్నాయండి. మరి అన్ని విషయాల్లో సచివాలయం వాళ్ళు మాకు అన్ని విధాలుగా సాయం పడుతున్నారు. మాకు అన్ని బాగున్నాయి సార్. మరి ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. దేవుడికి కూడా మరి ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తున్నాం మరి ఆయన రావాలని. మరి అలాగే మరి వేరే పార్టీ వాళ్ళు వచ్చినా మేము మరి ఇంకేం చేయలేమండి. మరి ఆయన మాత్రం మాకు రావాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాం. అంటే టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మీకు ఏం రాలేదమ్మా? అంటే ఇలాంటి పథకాలు కానీ ఇల్లు పథకాలు అలాంటివి ఏం రాలేదమ్మా మీకు? ఏం రాలేదండి, అవేం రాలేదండి, అవేమి రాలేదండి. వైసీపీ పరిపాలనలో మాకు ఇల్లు పథకాలు కూడా పెట్టారండి. మరి ప్రస్తుతానికి రాలేదు, వస్తాయని మా నమ్మకం. మళ్ళీ ఆయనే రావాలని. సంక్షేమ పథకాలు అందుతున్నాయండి సార్, బాగానే ఉందండి. అది ఇప్పుడు మరి వెస్ట్ లో చూసుకున్నట్టయితే ఒక పక్క ఆడారి ఆనంద్ గారు ఉన్నారు, మరో పక్క గణబాబు గారు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు కదా. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారమ్మా? మాకు ఆనంద్ గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకమ్మా ఆనంద్ గారు? ఆయన వస్తే బాగుంటుందండి. ఇంతవరకు ఆయన వల్ల మరి చాలా బాగున్నాయండి అన్నిని. మరి జగన్ గారి వల్ల అన్ని మాకు బాగున్నాయి. మరి అతని తరపున ఆయన వస్తే మాకు చాలా బాగుంటుందండి. మరి ఇక్కడ సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యే అంటే గణబాబు గారు ఏమైనా అభివృద్ధి జరిగిందమ్మా? ఏం అప్పట్లో ఏం లేదండి. మరి ఏదైనా కొద్ది సాయం చేసేవారు అంతే తప్ప ఏం లేదు. ఇప్పుడు మట్టి చాలా బాగుందండి. మరి ఆనంద్ గారు రావడం వల్ల చాలా బాగుంది. ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాండి. మన పక్క పొత్తులతో ఎన్నికల బరిలోకి వస్తున్నారు కదా. అంటే ఒక పక్క టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం 3 కూడా పొత్తులతో ఎన్నికల బరిలోకి వస్తున్నాయి. మరో పక్క వైసీపీ ప్రభుత్వం సింగిల్గా ఎన్నికల్లోకి వస్తుంది. మరి ఈ రకంగా చూసుకున్నా సరే పొత్తులతో ఉన్న పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏమండి, మరి అదంతా దేవుడు చూసుకోవాలి. మరి మాకు మాత్రం జగనన్న గారే రావాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటున్నాం. మరి దేవుడికి కూడా ప్రార్థిస్తున్నాం, మాకు జగనన్న గారే రావాలండి. ఎవరు వస్తారో రారో మరి నాకైతే తెలియదు, కానీ ఇది ఎప్పుడు జగనన్న గారి మీదే మా గ్రూప్ అంతా, మా ఫోర్స్ అంతా ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. అమ్మా, ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి కదా. ఇప్పటి వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసారు కదా, ఎలాగనిపిస్తుంది అమ్మా జగన్మోహన్ రెడ్డి? చాలా బాగా చేస్తున్నారండి. అతను ఎందుకు అబద్ధం చెప్పాలి కానీ చాలా బాగా చేస్తున్నారు. మాకు అన్ని పథకాలన్నీ అందుతున్నాయి మాకు. మరేమో ఇది పింఛన్ కూడా కరెక్టే, వాళ్ళు ఎంట్రీ పెట్టారు, వాళ్ళు కరెక్ట్ ఇస్తున్నారు మాకు. ఎటువంటి మాకు ఆ బాధ లేదు. అతను గెలినమే మాకు కావాలి, సంతోషంగా దీవిస్తాం. అతనికి నమాజ్ చదివి 5 పూటలు నమాజ్ చదివి అతనికి దీవిస్తాను నేను. అంటే సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి ఇస్తాం అంటారు కదా, అలాగే జరుగుతున్నాయేమో? ఇంటికే వచ్చి కరెక్ట్ ఇస్తున్నారండి. బియ్యం కూడా ఇంటికి వచ్చే ఇస్తున్నారు వాళ్ళు. ఆలస్యం అయిపోయినా పిలిచి మరి ఇస్తున్నారు వాళ్ళు. అతనికే మరి దీవిస్తామండి, అతనికే గెలిపిస్తాము. మరి ఇక్కడ మీ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం 3 పార్టీలు కూడా పొత్తులతో వస్తున్నాయి. మరో పక్క వైసీపీ పార్టీ సింగిల్ గా ఎన్నికల బరిలో దిగుతుంది. సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారమ్మా ఇక్కడ మీ ఏరియాలో? మా ఏరియాలోనండి అదేనండి, అతని పేరు పాల ప్యాకెట్లు, అది నాకు తెలియదు. పాల ప్యాకెట్ ఆనంద్ బాబు గారు వస్తే మాకు సంతోషం అండి. అతను గెలిస్తే ఇతనికి సంతోషం, ఇతను గెలిస్తే మాకు సంతోషం. తిరుగుతారమ్మా ఆనంద్ బాబు గారు? తిరుగుతారండి, చాలా బాగా చుట్టూ వచ్చారు. మాకు అడిగారు ఏంటంటే పథకాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయండి మాకు. మళ్ళీ గెలిస్తే అతనే గెలవాలని మేము దీవిస్తున్నాం అతనికి. మేము ముస్లిం బాగా దీవిస్తాం అతనికి. ఇంకా మా అక్కలు అందరూ ఒకటే మేము చెప్పుకుంటున్నాం, అందరూ అతనికి వెయ్యాలి ఓటు. మరి వస్తే మాకు సంతోషం అండి. అతను అంతే, మాకు చంద్రబాబు నాయుడు మాకు వద్దు, అతనిదే కావాలా. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోని మీకు అందలేదమ్మా సంక్షేమ పథకాలు కానీ? మాకంతే లేదు, ఇతను వచ్చినప్పుడు బాగా దొరుకుతున్నాయి మాకు అన్ని. మాకు దేవుడి దేవాలి, మాకు ఇల్లు వచ్చినా అతనికి ఇంకా దీవిస్తూనే ఉంటామన్న మా చదివి. మాకు సాగర్ గారు కూడా కరెక్ట్ ఇస్తున్నారు. అతని పాప చాలా మంచి మనిషి సాగర్ గారు కూడా. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు వైసీపీ గవర్నమెంట్ పరిపాలన చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది అండి. చాలా మా పిల్లలు చదువుకుంటుంటారు, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటారు, చాలా బాగా చెప్తుంటారు. ఇంగ్లీష్ మీడియం బాగా చెప్పారు, అన్ని బాగానే ఉన్నాయి. జగన్ అన్న బాగానే చేస్తాను, పిల్లలకి మాకు అంత బాగుంది. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ అన్ని ఒక ఎత్తు అయితే, ఇక్కడ మీ నియోజకవర్గం అంటే వెస్ట్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ మరొక ఎత్తు అనుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ గారు పోటీ చేస్తున్నారు, మరొక పక్క సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి గణబాబు గారు కూడా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆనంద్ అతనే గెలుస్తారు అనుకుంటాను. ఆనంద్ గారు గెలుస్తారు అనుకుంటాను. ఎందుకు? మన పరిపాలన బాగుంది కాబట్టి గెలుస్తారని నాకు నమ్మకం ఉందండి. అంటే అతను ఉంటారా, ప్రజలతో టచ్ లో ఉంటారా? అందరూ
ఉంటారండి, అందరు చర్చలో ఉంటారు, ప్రతి ఒక్కరు చర్చలో ఉంటారు. మీకు అందుతున్నాయా గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు? పెన్షన్ పథకాలు ఎన్నో అందుతున్నాయి. అంటే టీడీపీ గవర్నమెంట్ హయాంలో మీకు అలాంటి పథకాలు ఏమి అందలేదా? అలాంటి పథకాలు అందలేదు మాకు ప్రస్తుతానికి. ఎక్కువ అంటే మరో పక్క పొత్తులతో వస్తున్నాయి, అంటే టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు పొత్తులతో వస్తే మరో పక్క వైసీపీ పార్టీ సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగుతుంది. అంటే ఈ రకంగా చూసుకున్నా సరే మరి పొత్తులతో పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారా? అధికారంలోకి వచ్చే అవకాశం ఉందండి. మన జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వస్తుందండి. ఎందుకు? మనం అన్ని పథకాలు బాగున్నాయి, అతను పరిపాలన బాగుంది, అన్నీ బాగున్నాయి. మీకు నచ్చిందా? మాకు నచ్చింది. ఇప్పుడు మనకి ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఇప్పటి వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు, అప్పుడు టీడీపీ పాలన చూశారు, ఎవరి పాలన మీకు బాగా నచ్చిందమ్మా? జగన్ గారి పాలన బాగా నచ్చింది. ఎందుకు? మాకు అన్ని పనులు చేస్తున్నారు. అందుతున్నాయా మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అవన్నీ కూడా? మాకు రుణమాపులు వస్తున్నాయి, మాకు పెన్షన్ వస్తుంది, మళ్ళీ చెయ్యవత డబ్బులు వస్తున్నాయి. కానీ అంటే ఇంటి వస్తాయిలే పెన్షన్ అన్ని జగన్ గారిది మళ్ళీ రావాలి, అదే కోరుకుంటున్నాం. అంటే మీకు ఇక్కడ ఎమ్మెల్యే గణబాబు గారు ఉన్నారు, మరో పక్కేమో ఆడేరి ఆనంద్ కూడా ఎన్నికల గణబాబు గారు ఎందుకు సార్? మాకు ఆ సారే కావాలి, ఆనంద్ కుమార్ గారు. మాకు గణబాబు గారు అంటే మాకు ఆ తెలుగుదేశం మాకు పనులు కూడా చేయలేదు, మాకు అవసరం లేదు కూడా. పెన్షన్లు అంటే మరి తప్పదులే. ఆనంద్ బాబు గారు వస్తే ఏమైనా ఉపయోగం ఉండదు అనుకుంటా? ఏముంటది? అన్ని పనులు చేస్తారు మాకు, రోడ్లు వచ్చాయి, ఇంకా రాకమునిపే మాకు అన్ని పనులు వచ్చాయి, ఇంకా వస్తే మరి చేస్తారు మాకు. మనిషి జరుగుతుందమ్మా వెస్ట్ లో మీ నియోజకవర్గాల అభివృద్ధి జరిగిందా? జరుగుతున్నాయి కూడా, అన్ని పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా పరిపాలన లేక మునిపే బోల్డ్ పనులు చేస్తున్నారు ఆనంద్ కుమార్ గారు. పెన్షన్లు ఇస్తున్నారు, రోడ్లు చేస్తున్నారు, అన్ని రోడ్లు. మరి మా బాస్ కూడా, మా సార్ కూడా సాయం చేస్తారు. మా బాస్ ఉన్నారు కదా సారు, ఆ సార్ కూడా మాకు అన్ని, ఇంకా మేము అవసరం లేదు ఏది, మాకు ఈ ఇదే కావాలి. జగన్మోహన్ రావు గారు, ఆనంద్ కుమార్ గారు, మాకు బేరా భాస్కర్ రావు గారు కూడా మాకు చాలా చేతిలో మనిషి. మాకు ఇప్పుడు ప్రజలకు సమస్య అంటే స్పందిస్తారా ఆనంద్ గారు? చేస్తున్నారు. ఇప్పుడు పని లేకుండా మాకు ఇప్పుడు మా అధికారం లేకుండా చేస్తున్నారు, మరి అధికారం వస్తే చేయరా, బోల్డ్ పని చేస్తారు. మాకు అతనే కావాలి ఆనంద్ కుమార్ గారు. ఇప్పటి వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, ఎలాగుందమ్మా జగన్మోహన్ రెడ్డి గారి పాలన? పరిపాలన బాగానే ఉంది సార్, మళ్ళీ అతనే రావాలని కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు నాకు సంక్షేమ పథకాలు 2 ట్రిప్లు అందే సార్, అలాగే రుణమాఫీ డబ్బులు కూడా పడ్డాయి. మా ఆయన గారు టైలరింగ్ అయితే 2 ట్రిప్లు అతను కూడా డబ్బులు పడ్డాయి సార్. నాకు ఇల్లు వచ్చింది, ఇక్కడ టీడోకి ఇల్లు అంటే ఆ ఇల్లు వచ్చింది, కోళ్ళకు కూడా వచ్చింది సార్ ఇల్లు. అంటే ఇప్పుడు వెస్ట్ నియోజకవర్గం, అంటే మీ నియోజకవర్గంలో ఇప్పుడు ఆడేరి ఆనంద్ బాబు గారు వైసీపీ తరఫు నుంచి ఉంటున్నారు, మరో పక్క మీకు ఉన్న ఎమ్మెల్యే గణబాబు గారు నుంచి ఉంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారమ్మా? నాకు ఆడారి ఆనంద్ కుమార్ గెలిస్తే బాగుంటుంది అనుకున్నాను సార్. ఎందుకమ్మా? ఎందుకంటే మాకు ఎవరికైనా పని మంచి పనులు చేస్తున్నారండి. రోడ్లు లేదంటే రోడ్డు వేసారు, పక్కనే పక్కనే రోడ్డు వేసారు సార్. ఏదైనా ఎవరికి కష్టాన్ని గమ్మున ఆదుకుంటున్నారు, చేస్తున్నారు. అతను సొంత డబ్బులు కూడా పెన్షన్ ఇస్తున్నారు సార్, పేదోళ్ళకి ఇస్తున్నారు. అంటే పెన్షన్ రావడానికి బాగేదాళ్ళకి సొంత డబ్బులు కూడా చాలా మందికి ఇస్తున్నారు సార్. కష్టాలతో ఆదుకుంటున్నారు గవర్నమెంట్. అంటే సమస్య అంటే అతని దగ్గరికి వెళ్తే స్పందిస్తారు సార్, బాగానే చేస్తాం. మేము అతనే రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ అతను వస్తే మీకు హ్యాపీయా? నాకు హ్యాపీ సార్. అంటే టీడీపీ హయాంలో మీకు ఎలాంటివి అందలేదమ్మా? ఏం అందలేదు సార్. కరోనాలో కూడా 1000 రూపాయలు పడ్డాయి సార్. మన జగన్ గారు పరిపాలనలో 1000 రూపాయలు పడ్డాయి కరోనా టైంలో కూడా. అది నచ్చిందా మీకు? నాకు నచ్చింది సార్. ఏంటి ఇప్పుడు మీ పేరేంటండి? మా పేరు నాగమణి గారు. నాగమణి. ఇప్పుడు ఏపీలో మనకి ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పటి వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసారు కదా, ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన? బాగానే ఉందండి. ఏం బాగుంది, మీకు ఏం నచ్చింది? మాకు అమ్మఒడి ఇచ్చారు, ఇస్త్రీ లోన్ ఇచ్చారు, డ్వాక్రా లోన్ ఇచ్చారు, అన్ని ఇచ్చారండి. బాగానే ఉన్నాయండి. మరి ఇక్కడ మీరు కూడా బాగానే చూస్తారండి, స్కూల్లో కూడా. మరి అయితే మీ ఏరియాలోని ఇప్పుడు ఆడారి ఆనంద్ గారు నించుంటున్నారు, మరో పక్క టీడీపీ నుంచి గణబాబు గారు నించుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఫ్యాన్కే ఓటేస్తామండి. ఫ్యాన్కే ఓటేస్తాం. ఎందుకు ఓటేయాలి? మాకు బాగానే చూస్తాను రండి. నచ్చిందా మీ పరిపాలన? నచ్చిందండి. అంటే మరి పక్క మొత్తం 3 పార్టీలు కూడా పొత్తులతో వస్తున్నాయి కదమ్మా. మేము ఏదైనా జగన్కే ఓటేస్తామండి, ఫ్యాన్కే ఓటేస్తామండి మేము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.